మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రయాగరాజ్ మహాకుంభమేళలో నిజంగా ఒక పెద్ద అద్భుతం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు కోట్లల్లో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన ఈ మహాకుంభమేళ భక్తుల పుణ్య స్నానాలకే కాకుండా పలు వింతలు, విడ్డూరాలు, అద్భుతాలకు కూడా నెలవై ఉంటుంది. అయితే తాజాగా కుంభమేళలో జరిగిన ఒక అద్భుతాన్ని చూసి భక్తులు ఆనంద ఆశ్చర్యాలతో ఆ హరహర మహాదేవుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగిందో వివరాల్లోనికి వెళ్లే ముందుగా ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి మనసారా స్మరించుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాకుంభమేళను 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళనే పూర్ణ కుంభం అని కూడా అంటారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధువులు హాజరవుతారు. మన దేశంలో ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లోనూ ఈ కుంభమేళను నిర్వహిస్తారు. అయితే వీటన్నిటిల్లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నిర్వహించే మహాకుంభమేళకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రయాగరాజ్లోని గంగా, యమున కనిపించని సరస్వతీ నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహాకుంభ వేళ గంగా నదిలో స్నానం చేయటం వలన ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయనే విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. ఈ మహాకుంభమేళ 45 రోజుల పాటు జరుగుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాల స్థితిగతుల్లో ఈ సమయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివలన మహాకుంభలో స్నానం చేయటం ఎన్నో రెట్ల ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఈ కుంభమేళ సమయంలో ప్రయాగరాజ్లో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే అద్భుతం కూడా తాజాగా ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళలో జరిగింది. కుంభమేళలో జరిగిన ఒక 20 ఏళ్ల అమ్మాయికి సంబంధించిన అద్భుతమైన విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాదేవునికి గొప్ప భక్తురాలైన ఆ అమ్మాయి శివనామాన్ని స్మరిస్తూ ప్రయాగరాజ్లోని గంగా నదిని దాటింది. ఈ సంఘటన తెలిసిన జనాలు పోటెత్తి అక్కడికి వెళ్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారంలోనికి వెళ్తే ప్రయాగరాజుకు కొన్ని మైళ్ళ దూరంలో ఒక నాగసాధువు కుటీరంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ బాబా తన సరళమైన స్వభావం వల్ల చాలా ప్రాచుర్యం పొందాడు. ఇక ఆ బాబా కోసం గంగానది అవతల నుంచి గౌరీ అనే అమ్మాయి ప్రతిరోజు ఆహారం తీసుకొని వస్తూ ఇస్తూ ఉండేది. మొదటిగా ఆమె ఆ నాగసాధువుకు ఆహారం పెట్టేది. ఆ తర్వాత గౌరీ ఇతర సాధువులకు కూడా ఆహారాన్ని పెట్టేది. గౌరీ చిన్నప్పటి నుంచి కూడా మహాదేవుడికి గొప్ప భక్తురాలు. ఇతర ఋషులకు అన్నం పెట్టేటప్పుడు కూడా ఆమె నోటిలో ఎప్పుడూ శివనామం మాత్రమే ఉండేది. పిల్లలు ఆడుకునే వయసులోనే గౌరీ మాత్రం మహాదేవుని భక్తిలో లీనమయ్యింది. అయితే ఒకరోజు గౌరీ నాగసాధు వద్దకు భోజనం పెట్టడానికి ఆలస్యంగా వెళ్ళింది. అప్పుడు బాబా గౌరీతో, అసలు ఏమైందమ్మా, ఈరోజు ఎందుకు ఆలస్యమైంది అని కారణాన్ని అడిగాడు. అప్పుడు గౌరీ ఏమని చెప్పింది అంటే, బాబా ఈరోజు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది, అందుకే దాటడం కష్టమైంది. నాకు పడవ దొరకడానికి కూడా ఆలస్యమైంది, అందుకే నేను ఈరోజు ఆలస్యంగా వచ్చానని చెప్పింది. అప్పుడు బాబా ఏమని చెప్పాడు అంటే, తల్లి, మహాసాగరాన్ని సైతం ఆ మహాదేవుని పేరు చెప్పి దాటవచ్చు. నువ్వు ఆ మహాదేవుడికి గొప్ప భక్తురాలివి కదా, నువ్వు ఆ స్వామి నామ జపాన్ని చేస్తూ గంగానదిని దాటలేకపోయావా అని అన్నాడు. ఇక గౌరీ కూడా నాగసాధువు చెప్పిన మాటలకు ఎంత గాఢంగా ప్రభావితురాలయ్యింది అంటే, మరుసటి రోజే గౌరీ భోజనంతో బాబా తలుపు దగ్గరికి వచ్చింది. అప్పుడు బాబా ఏమని ప్రశ్నించారు అంటే, తల్లి, నీవు ఈరోజు ఇంత త్వరగా ఎలా రాగలిగావు అని అడిగాడు. అప్పుడు గౌరీ ఏమని చెప్పింది అంటే, మీరు చెప్పారు కదా, మహాదేవుని నామజపం మాత్రమే నన్ను నది మీద నడిచేలాగా చేయగలదు అని.
నేను ఈరోజు ఆ మహాదేవుడి నామాన్ని జపిస్తూ గంగా నదిని దాటి వచ్చానని చెప్పింది. ఇక మీదట నాకు జీవితంలో పడవ ఎక్కే అవసరమే లేదు అని అంది. అయితే ఆమె చెప్పిన మాటలు విని నాగసాధువు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తనలాంటి గొప్ప గొప్ప సిద్ధులు తప్ప చేయలేని పనిని ఒక సాధారణ భక్తురాలు గౌరి అంత తేలికగా ఏ విధంగా చేయగలిగిందని అతను నిజంగా ఆశ్చర్యపోయి గౌరి తనతో అబద్ధం చెప్తుందని ఆమెను అనుమానించటం మొదలుపెట్టాడు. అందుకే గౌరి, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావా, లేదా నువ్వు నిజమే చెప్తున్నట్లయితే నాకు సాక్ష్యాన్ని చూపించు అని అడిగాడు. ఇక ఇప్పుడు గౌరి కూడా సరే బాబా, మీకు తప్పకుండా సాక్ష్యాన్ని చూపిస్తానని ప్రయాగరాజ్లో ఒక కుంభమేళ జరుగుతున్న గంగానది ఒడ్డుకు వెళ్ళారు. ఇక అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గౌరీ ఆ మహాదేవుని నామజపాన్ని చేస్తూ గంగానది నీటి మీద సులువుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇక అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ భక్తులందరూ కూడా హరహర మహాదేవ అని ఆ మహాదేవుని నామజపాన్ని స్మరించటం మొదలుపెట్టారు. అప్పుడు నాగసాధువు కూడా గౌరికి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. తల్లి, ఈ రోజు నుండి నిజంగా నువ్వే నా గురువువి. నేను నా జీవితమంతా ఆ దేవుడి గురించి ప్రజలందరికీ ఉపదేశిస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నాకు నువ్వు నిజమైన భక్తి ఏమిటో కల్లారా చూపించావు. నీలాంటి భక్తులు, నీలాంటి స్వచ్ఛమైన హృదయం కలిగి నిర్మలమైన హృదయంతో భగవంతుణ్ణి పిలిస్తే వారికి మద్దతు ఇవ్వడానికి ఆ దేవుడు కూడా స్వయంగా వస్తాడని నిరూపించావు. కాబట్టి ఎవరైతే భక్తులు స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటారో వారిని ఎంతటి ప్రమాదం నుండైనా సరే ఆ మహాదేవుడు కాపాడగలడని ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది కదా. అయితే ఈ కుంభమేళ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 13వ తేదీ నుంచి దాదాపుగా 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మహాకుంభమేళలో గంగా స్నానం ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. అయితే గంగా నదిలో స్నానం చేయడానికి ముందు ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలు కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. మహాకుంభం ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక. కుంభమేళ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అందుకే మహాకుంభమేళలో గంగా స్నానం చేసే భక్తులందరూ కూడా తప్పనిసరిగా మత సాంప్రదాయాలను, నియమాలను పాటించాలి. ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకొని పుణ్య కార్యాలలో భాగస్వాములు అవ్వండి. అయితే ఫ్రెండ్స్, మహాకుంభమేళలో గంగానదిలో కేవలం స్నానం మాత్రమే కాదు, మతపరమైన నియమాలను పాటించటం తప్పనిసరి. అందుకే మహాకుంభమేళ సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో వారు అనేక రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో గంగా స్నానం చేసిన వారు వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు, కష్టాలు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మహాకుంభమేళ సమయంలో చేసే గంగా స్నానానికి అంతటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం 5 సార్లైనా గంగలో మునగాలి. ఆ తర్వాతే స్నానం చేయాలి. లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే మహాకుంభమేళలో స్నానం చేసే ముందు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదురుగా మీరు స్నానం చేయకూడదు. ఎందుకంటే కుంభమేళ సమయంలో స్నానానికి సాధువులు, ఋషుల యొక్క స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పొరపాటున ఎవరైనా సాధువులు చేసే సమయంలో మీరు గనక స్నానం చేశారు అనుకోండి, మీకు ఆ సమయంలో పుణ్యానికి బదులుగా పాపాలే ఎదురవుతాయి. అలాగే మహాకుంభమేళకు వచ్చే భక్తులు కొన్ని తేదీలను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అటువంటి ప్రత్యేకమైన తేదీల్లో ప్రధాన స్నానోత్సవాలు జరుగుతాయి. ముందుగా ప్రధాన స్నానోత్సవం పుష్య పౌర్ణమి అంటే జనవరి 13, 2025 సోమవారం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత మకర సంక్రాంతి రోజు జరిగిపోయింది. ఇక మౌని అమావాస్య రోజు కూడా జరిగిపోయింది. ఆ తర్వాత బుధవారం పంచమి అంటే ఫిబ్రవరి 3, 2025. ఆ తర్వాత సోమవారం మాఘ పూర్ణిమ, ఇది ఫిబ్రవరి 12, 2025న రాబోతుంది. ఆ తర్వాత బుధవారం మహాశివరాత్రి, ఇది ఫిబ్రవరి 26, 2025తో ముగుస్తుంది.
కనుక మహాకుంభమేళ సందర్భంగా మీరందరూ కూడా పవిత్రమైన గంగానది స్నానం చేయటం మాత్రమే కాకుండా మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా అక్కడ సాధువులకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వలన మీకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మీలో ఎంతమంది కుంభమేళకు వెళ్ళి ప్రధానమైన గంగా స్నానం చేశారో తప్పకుండా కామెంట్ చేసి ఇంకెంతమంది కుంభమేళకు వెళ్ళాలి అనుకుంటున్నారో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి హర హర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.